కొబ్బరి చట్నీ ఇలా అరటికాయ బజ్జీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి ముందుగా మనం కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని అందులోనే కొంచెం వేపించిన శనగపప్పు, వేయించిన పచ్చిమిర్చి వేసి చట్నీ చేసుకోవాలి. తర్వాత అరటికాయ ముక్కలు మనం ఈ రకంగా కట్ చేసుకొని ఒక ఖాళీ గిన్నెలోని కొంచెం వంట సోడా వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్ అది వేసుకొని వామ్ అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే కొంచెం బియ్యపిండి వేసుకొని క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్యపిండి, అలాగే మనం బజ్జీకి తగ్గట్టు కొంచెం శనగపిండి అది వేసుకొని కలుపుకోవాలి బాగా. దీన్ని ఎక్కువగా పలచగా అది కలుపుకోకుండా కొంచెం థిక్నెస్గా ఉంచుకోవాలి. అంతే, ఈ రకంగా మనం అరటికాయ బజ్జీ వేసుకోవడమే. ఇది సిమ్లోని మనం బాగా వేగనిస్తే లోపలంతా కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇది బాగా వేగిన తర్వాత మనం ఒక టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. అంతేనండి, అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీతో టేస్టీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.